హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. మన తెలుగు వారిలో గుత్తి వంకాయ కూర నచ్చని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ఆ పేరు చెప్పంగానే అందరికీ నోట్లో నీరూరిపోతుంది. చికెన్, మటన్ కంటే మించిన టేస్ట్ ఉండేలాగా ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా తాజాగా ఉన్న వంకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడే కొద్దిగా ఆయిల్ వేసుకొని మధ్యలో వంకాయని కట్ చేసుకొని ఆయిల్లో వేసి మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయ అనేది బాగా ఉడికి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరియు ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పావు కప్పు దాకా వేసిన పప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఒక 6 ఎండు కొబ్బరి పీసెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇప్పుడు వంకాయ మధ్యలో పెట్టుకోవాలి. అన్ని వంకాయలకి బాగా మసాలా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో అంతా ఇలా బాగా మగ్గిపోయాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసాను. మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు. ఇవంతా ఆయిల్లోని బాగా మగ్గిపోయాక ఇందులోకి మసాలా పట్టించిన వంకాయ అంతా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ చపాతీ అలాగే బిర్యానీలోకి, రాగి సంగటిలోకైనా చాలా టేస్ట్ బాగుంటుంది. వంకాయ కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే కొద్దిగా తొందరగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ సపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే మరి కొద్దిగా చిన్న గ్లాస్లో వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపులుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే తెలుగువారి కమ్మని రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేసి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.